హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందో చూసేయండి. ఇంక ఈరోజు నేను నా పూజ గదిని ఎలా శుభ్రం చేసుకుంటానో, ఎలా ఆర్గనైజ్ చేసుకుంటానో చూపిస్తానండి. నెలకు ఒకసారి నేను మా పూజ గదిని ఇలానే క్లీన్ అయితే చేసుకుంటాను. మా ఇంటి పూజ గదిని శుభ్రం చేసి చక్కగా సర్దుకున్న విధానాన్ని మీతో పంచుకుంటున్నాను. దేవుడి గది ఎప్పుడు పరిశుభ్రంగా అందంగా ఉంటే మనిషికి ప్రశాంతంగా ఉంటుంది. ఇంటికి సానుకూల వాతావరణం అయితే ఉంటుందండి. ఇంట్లో ఎప్పుడు నెగిటివ్ థాట్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఇంకా మా పూజ గదిలో అయితే ముందుగా పూజ సామాన్లన్నీ కూడా బయట పెట్టేశాను. బయట పెట్టేసిన తర్వాత ఇంకా నీట్గా టిష్యూ పేపర్తో అయితే క్లీన్ చేసేసి న్యూస్ పేపర్స్ అయితే వేసేసిన తర్వాత ఇంకా ఆయిల్ డబ్బాలన్నీ కూడా ఒక చోట అయితే పెట్టేసేసాను. ఇంకా బాక్స్లో ఉన్నది పత్తండి. ఇంకా నేను ఇంటి దగ్గర నుంచి తెచ్చేసుకొని దాంతో అయితేనే రోజు ఒత్తులు చేసుకొని దీపం అయితే పెట్టేస్తూ ఉంటాను. ఇంకా సాంబ్రాన్ కడ్డీలన్నీ కూడా ఒక చోట పెట్టాను. ఇంకా డబ్బాలో అవి ధూపం వేసేవండి. ఒక డబ్బాలో అయితే పసుపు, ఒక డబ్బాలో కుంకుమ అవి పెట్టేశాను. ఇంకా అవేమో పటికి బెల్లం అండి, దేవుడికి నైవేద్యంగా పెట్టడానికి. ఇంకా నేనైతే అందులోనే పెట్టేసుకుంటాను. రోజు దేవుడికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి కదా. ఇంకా మామూలుగా ఇంకా పూజ సామాగ్రి మిగతా ఉన్నవన్నీ కూడాను ఇంకా ఒక బాక్స్లో అయితే పెట్టేశాను. ఇంకా అవి కూడా మొత్తము తీసేసి బయట పెట్టేసి పూజా మందిరాన్ని అయితే నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉంటాను. వారంలో కనీసం 2 రోజులు 3 రోజులైనా ఇంట్లో ధూపం వేసుకుంటే ఇంటికి ఎలాంటి నెగిటివ్ థాట్స్ కానీ ఏమి ఉండవండి. ఇల్లు కూడా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, ఎప్పుడు పాజిటివ్గా ఉంటుంది. అందుకని కనీసం వారంలో కనీసం 2 రోజులు 3 రోజులైనా ఇంట్లో అయితే ధూపం అయితే వేయండి. ఇల్లంతా కూడా సాంబ్రాణితో. ఇంకా బాక్స్లో అయితే నేను ఇంకా అన్ని ఒత్తులు, అగ్గిపెట్టెలు పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా డబ్బాలోది మాత్రం శివుడి గుడిలో నుంచి తెచ్చుకున్నానండి. నేను పిల్లలకి రోజు నైట్ పూట అయితే పడుకునే ముందు విభూది అయితే పెడుతూ ఉంటాను పిల్లలకి. ఇంకా అది కూడా ఒక డబ్బాలో అయితే పెట్టేశాను. ఇంకా గంధం డబ్బా మొత్తం పెట్టేశాను. ఇంకా డబ్బాలో అయితే కర్పూరం బిళ్ళలు. ఇంకా నేనైతే ప్రతి శుక్రవారము మంగళవారము దేవుడికి అయితే ధూపం అయితే వేస్తానండి. ఇల్లు మొత్తం కూడా సాంబ్రాణితో ధూపం అయితే వేసేస్తాను. ఇంకా అలానే ధూపం వేసేసిన తర్వాత ఇంకా అలా చేసేసిన తర్వాత ఇంకా గుండ్రాయి అయితే ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నదేనండి. ఇది కూడా నాకు ఎప్పుడన్నా కొబ్బరికాయ కొట్టుకోవడానికి కావాలి కదా, అందుకని అది కూడా పెట్టేశాను. ఇంకా ముందు రోజు అయితే కొబ్బరికాయ అయితే తెచ్చేసాను. ఇంకా అది కూడా కొట్టేసుకోవడానికి ఇంకా అది కూడా అలానే సర్దేసేసాను. ఇంకవన్నీ కూడా పూజ సామాన్లు అన్నీ కూడా నీట్గా అయితే తోమేసేసుకొని ఒక బాక్స్లో అయితే పెట్టేసేసాను. ఇంకా మా పూజ మందిరం అయితే కింద వరకు అలా క్లీన్ అయితే చేసేసాను. ఇంకా పైన కూడా దేవుడి పటాలన్నీ కూడా క్లీన్ చేసి ఒక పక్కనైతే పెట్టేసేసి ఇంకా పూజా మందిరం కూడా నీట్గా క్లీన్ చేసేసి న్యూస్ పేపర్స్ అయితే వేసానండి. ఇంతకుముందు న్యూస్ పేపర్స్ లేకుండా పెట్టేసేదాన్ని. మా పిల్లలు ఉదయాన్నే దండం పెట్టుకునేటప్పుడు ఆయిల్ పంపేస్తూ ఉన్నారు ఒక్కొక్కసారి. అందుకని న్యూస్ పేపర్స్ అయితే వేసేసి ఇంకా నీట్గా దేవుడి పటాలన్నీ కూడా నీట్గా పెట్టేస్తూ ఉన్నాను. నేను పూజని ఎప్పుడు కూడా చాలా సింపుల్గా న్యాచురల్గా చేసుకుంటానండి. రోజు దీపం అయితే పెట్టేస్తాను. ఇంకా నా పూజా మందిరంలో దేవుడి పటాలు కూడా ఎక్కువ లేవు నాకు. ఇంకా ఉన్న వాటిని నీట్గా చేసేసుకుంటాను. ప్రతి వారానికి ఒకసారి ప్రతి శనివారం నేను పూజా మందిరాన్ని అయితే మామూలుగా అయితే వారం క్లీన్ చేసేస్తాను. ఇంకా పీరియడ్స్ అవి అయిపోయినప్పుడు మంత్లీ ఒకసారి అయితే డీప్ క్లీనింగ్ అయితే చేసేస్తానండి. నా పూజా మందిరం అయితే క్లీనింగ్ అయితే అయిపోయింది. ఇంకా అలాగే పెట్టేస్తూ ఉంటాను అన్నీ కూడా. ఇంకా క్లీన్ అయిపోయిన తర్వాత మొత్తం తుడిచేసి టిష్యూ పేపర్స్తో కలరా ఉండలు అయితే వేసేస్తానండి. బొద్దింకలు అవి రాకుండా ఉంటాయి అనేసి ఇంకా కలరా ఉండలు అయితే వేసేస్తాను. ఇంకా ఇంతటితో అయితే నా పూజ గది క్లీనింగ్ అయితే అయిపోయిందండి. ఇది మేమైతే కావాలని మేము చెక్కతో అయితే చేంజ్ చేసుకున్నాము. ఇంతటితో వీడియో